चाणक्य चाणक्य रमाकांत सर सर రివిజన్ అన్నామని అనుకున్నారా బ్యాచ్ మీ దోస్తులు 15 మంది వచ్చారు అంటే క్లాస్ ఏదనుకున్నారు సార్ చాలా మంది అంటే అన్ని క్లాస్ లేట్ గా వచ్చింది కదా లేట్ గా స్టార్ట్ అయినాయా ఎందుకనే ఏమో సార్ తెలియదు ఫిజిక్స్ క్లాస్ లేట్ గా స్టార్ట్ చేశారు కెమిస్ట్రీ క్లాస్ లేట్ గా స్టార్ట్ చేశారు ఒకసారి గ్రూప్ లో మెసేజ్ పెడితే అందరూ వస్తారు గ్రూప్ లో ఒకసారి మెసేజ్ పెడితే అందరూ వచ్చేస్తారు క్లాస్ లేదనుకున్నారా
ఇప్పుడు పెట్టే రివిజన్ మళ్ళీ తర్వాత ఫ్యూచర్ లో ఉండదు, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇదే మీరు రివిజన్ అనుకొని చేయండి. కావాలని సిలబస్ కూడా తగ్గించే రాశాం మ్యాథ్స్ పరంగా. ఖచ్చితంగా సర్కిల్స్ స్ట్రైట్ లైన్స్ మొత్తం ఉంటుంది, మేము ఓన్లీ స్ట్రైట్ లైన్స్ వరకే పెట్టాం. మనకు ఒక క్వశ్చన్ అవడానికి అవకాశం ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్స్ పేర్ ఆఫ్ లైన్స్ రెండింటిలో కలిపి క్వశ్చన్ ఛాన్స్ ఉంది మెయిన్స్ కి. వేరే చాప్టర్లో కూడా అవసరం కాదు, జాగ్రత్తగా నేర్చుకోండి. ప్రిపేర్ అయ్యే విధానం మెయిన్ మార్క్ టెస్ట్ సీరియస్ గా తీసుకుని అసైన్మెంట్స్ వర్క్ చేయాలి. ఎవరైతే సెకండ్ సెక్షన్ ఉన్నారో వాళ్ళు మొదటి 3 వర్క్ షీట్లు కంపల్సరీ అన్నమాట, మొత్తం కంప్లీట్ చేయండి. మెయిన్స్ పరంగా నేను 100% అవ్వాలనుకుంటే చేయండి. ప్లస్ ఆ మోడల్స్ కొద్దిగా సాధ్యమైనంత నేను డిస్కస్ చేస్తున్నాను. ఎవరికైతే ఇబ్బంది ఉంది అనుకున్నారో వాళ్ళకి ఎనర్జీ క్లాస్ జామెట్రీ పార్ట్ ఇంకొక అవకాశం అనుకోండి దానికి 45 minutes to 1 hour రోజు చెప్తాం. ఎవరు మీరు షెడ్యూల్ టైం టేబుల్ ఏదైనా మారిస్తే దాని ప్రకారం చెప్తాం. ఫస్ట్ 45 minutes చెప్తాం, తర్వాత అంతా మీరు వర్క్ చేస్తాం. వర్కింగ్ కంపల్సరీ అమ్మ, వర్కింగ్ చేయండి జాగ్రత్తగా. పేపర్ మీద వర్క్ చేయకుండా ఏదో రకంగా మార్కులు ఎత్తుకుందాం అని ఆల్టర్నేటివ్ వేసేది కదా, రిజల్ట్ రాదు ఫైనల్లో. ఒక అవకాశం అనుకోండి, ఛాన్స్. మిగతా వాళ్ళకన్నా ముందే రివిజన్ స్టార్ట్ చేస్తాం. ఏదైనా ఒకటే కొద్దిగా ఉంది అది తర్వాత చెప్తాం. టాపిక్ ప్రాబబిలిటీ అండ్ పర్మిటేషన్స్ బ్యాలెన్స్. ముందే 3 వారాలు 4 వారాలు సిలబస్, 4 వారాలు సిలబస్ చెప్తాం. టైం ఎక్కువ ఇస్తున్నాం కాబట్టి ప్రిపరేషన్ కూడా జాగ్రత్త చేయండి. కొంతమంది చెప్తాం ఇప్పుడు 45 minutes చెప్పాలనేది ఏంటంటే స్టార్ట్ చేసిన క్లాస్ 10 minutes 60 members ఉన్నారు. ఇంకా అంతవరకు చదువుతున్నారు, మిగతా వాళ్ళకి ఇంకా అవసరం లేదనుకుంటున్నారు. క్లాసులకి అటెండ్ అవ్వడానికి కూడా మనం పెద్దవాళ్ళం అయిపోతున్నాం. సో మీకు సంబంధించింది కాబట్టి మీ ఇష్టమయ్యా, క్లాస్కి రావచ్చు రాకపోవచ్చు. బాగా వచ్చిన వాళ్ళకి ఇంక మనం చెప్పేది ఏమంటారు కానీ వాళ్ళు నేర్చుకోవచ్చు, చదువుకోవచ్చు. రాని వాళ్ళు వినండి, రాని వాళ్ళు నేర్చుకుంటారు. కోఆర్డినేట్ సిస్టమ్ అండి, ఇంటి ట్రయాంగిల్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ పడని ట్రై చేస్తాను. ప్రీవెక్సెస్ తెలిస్తే మనం చేసే విధానం. సెంట్రాయిడ్ అనుకుంటాం, అది అందరికి ఫార్ములా అయినట్టుగా నేను రైట్. మీడియం కనుక్కోవచ్చు, మీడియం ఈక్వేషన్స్ కనుక్కోవచ్చు, కామా లెంత్ కనుక్కోవచ్చు. మామూలు కామన్ చేస్తాం మీడియం ఈక్వేషన్, మీడియం లెంత్, దాంతో ప్రాబ్లం రాదు. అంటాడు ఈ సెంట్రాయిడ్ ఎప్పుడు సేమ్ అయిపోయింది, ఏ సందర్భాల్లో వేరే సెంట్రాయిడ్. పాయింట్స్ తీసుకుంటాము, డి కామా ఈ కామా ఎఫ్ అనుకుంటాం, ఏబిసి ఏబిసి వ్యతిరేకిస్తే మనకి సెంట్రాయిడ్ అనుకోవచ్చు. ఇదే సెంట్రాయిడ్ డిఎఫ్ ట్రయాంగిల్ కూడా అదే ఉంటుంది, మిడ్ పాయింట్ తోటి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ కూడా అదే ఉంటుంది. మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ తీసుకొని మనం సెంట్రాయిడ్ అనుకున్నా కూడా అదే వచ్చింది, సేమ్. మిడ్ పాయింట్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ ట్రయాంగిల్ సేమ్. రెండోది, ఎప్పుడైతే ఈ సెంట్రాయిడ్ అనుకున్నామో ఈ ఏరియా, ఈ ట్రయాంగిల్ ఏరియాని 3 పార్ట్లుగా విడగొట్టిద్దాం ఇంటర్నల్ గా ఉంటే. G is such a point lies in the same plane of ABC, which divide this area of this triangle into 3 equal parts. అలా అడగరాం. Area of triangle AGB is equal to area of triangle ACG is equal to area of triangle BCG. G గురించి అడుగుతారు, ఎవరైనా తెలిసిన వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయొచ్చు దీని గురించి. నేను G అనేది ఇన్సైడ్ అని చెప్పలేదు. G is a point in the plane of ABC. G is a point in the plane of ABC such that area of the triangle ABG, where ABC are vertices of triangle ABG
is equal to area of the triangle ACG is equal to area of the triangle BC. So possible positions, the possible coordinates of G are. G గురించి చెప్పాలా మనం చెప్తారా అప్పుడు క్లియర్ గా సెంట్రాయిడ్ ఇంకేమైనా ఉన్నాయా లేదా ఇదే ఫైనల్ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏబిసి AGB is equal to area of the triangle BAGC is also equal to area of the triangle BGC. What about the possible coordinates of G? అవేంటి ఒకటి G సెంట్రాయిడ్ ఇన్సైడ్ ఉంటుంది మరి అవుట్ సైడ్ ఉంటే అని అవకాశం ఉందా ఉంటే ఏమైనా ఉంటాయి ఎప్పుడు ఎట్లా ఉంటుంది అవుట్ సైడ్ ఇంకా మూడు పాసిబిలిటీస్ ఉంటాయి ఇవి కాకుండా in the plane అంటాం not lies inside the triangle అంటున్నారు చూడండి if it is inside the triangle only one point, that is the center. Area of all these areas are equal. Triangle ABC area, AGB area, BGC area, DC area. When G inside the triangle, only one point. Outside కూడా ఉండొచ్చు. అది ఏ రేషియోలో డివైడ్ చేసినట్టు మీడియన్ ని ఇంటర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ ఎంత? AGB the ratio 2:1 internally. అలాగే 2:1 రేషియోలో ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ కూడా ఉంటుంది. ఎక్స్టర్నల్ గా డివైడ్ చేసే పాయింట్ కూడా సాటిస్ఫై అవుతుంది. So this is we are having one more point outside the triangle. There are 4 outside points. One is opposite to the vertex A, which is on the median AD, which divides internally in the ratio 2:1. There is another point which divides G1 in the ratio 2:1 externally. ఈ ఏరియా కూడా సేమే ఉంటాయండి. That is equal to BC. ABG area is equal to ACG area is equal to BCG area same. When G1 is outside the triangle, which is opposite to the vertex A, which divides G1. G1 divides AD in the ratio 2:1 externally. ఇంకో పాయింట్ అది దీని మీద పాయింట్స్ అడిగినప్పుడు మనకి ఈ చాప్టర్ లో తక్కువ వస్తాయి. అలాగే దీనికి ఆపోజిట్ ఇంకోటి ఉంటుంది. That also divides this BE external in the ratio 2:1. That is another point G2. ఇటువైపు కూడా డివైడ్ చేద్దాం అది G2. So there are 3 possibilities are there if it is in the plane of ABC. So మూడవ అవుట్ సైడ్ ఉంటాం. One is opposite to the vertex A, lies on the median AD. Another one BE and CF. We are having in the ratio 2:1 internally for AD and 2:1 externally for BC. Passing through C, passing through B similar. So 4 points వస్తాయి. ఇలాంటి పాసిబుల్ పాయింట్స్ 4 ఉంటాయి. ఇప్పుడు ఇన్ ప్లేన్ ఆఫ్ ABC అని క్లాస్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ అంటే ఇన్సైడ్ ద ట్రయాంగిల్ ABC అంటే ఓన్లీ ఒక G నేను డోంట్ రైట్ డౌన్ G1 G2 G3 బట్ నాట్ ఇన్సైడ్ ద ట్రయాంగిల్ అంటే 3 ఉంటాయి. టోటల్ గా 4 ఉంటాయి. ద నంబర్ ఆఫ్ పాయింట్స్ which so that area equal అని దానిలో ఈ ఒక పాయింట్ అడిషనల్ గా నేర్చుకోవాలి. ఇది జాగ్రత్తగా తెలుసుకోండి. So this is the point where the area of the triangle ABG and area of ACG and area of the triangle BCG are equal. One is inside the triangle and 3 are outside the triangle. They are calculated based on the ratio 2:1 internally and externally. 4 points are in the plane. Number of points in a plane and a in a plane, but inside the triangle there is only one. But not inside, there are 3 points are possible. So clarity would adugutar jaagruta untundi. ఇప్పుడు vertices ఇస్తే మీడియన్ లెంత్ కనుక్కోవచ్చు. vertices ఇస్తే మీడియన్ లెంత్ కనుక్కోవచ్చు. A B C. vertices is x1 y1 x2 y2 x3 y3. So we can calculate centroid G is equal to x1 plus x2 plus x3 by 3 y1 plus y2 plus y3 by 3. ఇది సెంట్రాయిడ్ అని అట్లాగే దీని నుంచి ఇంకో ఏమడగచ్చు చేస్తాం ఏరియా మీద అడిగి 3 క్వశ్చన్ పెడతారు. సో సెంట్రాయిడ్ ట్రయాంగిల్ ఏరియాని 3 ఈక్వల్ పార్ట్ చేసింది. అలాగే ఈ మీడియన్స్ తో కలిపే పాయింట్స్ మిడ్ పాయింట్స్ తో కలిపే ట్రయాంగిల్ ఏరియా 4 పార్ట్స్ చేసింది. This area is equal to 4 times this area is equal to entire triangle ABC. నెక్స్ట్ వన్ ఈ మూడు ఇస్తే మనకి మీడియన్ కనుక్కోవచ్చు అని చెప్పి మీడియన్ లెంత్ తర్వాత ఇంటర్నల్ బైసెక్టర్ ఎలా కనుక్కుంటాం.
Internal angular bisector laga. Internal angular bisector through A. Angle A. ఎలా చెప్తాం? Internal bisector of angle A. And also external bisector of angle A. Internal bisector of angle A కనుక్కోవాలి. The internal bisector of the triangle ABC meets opposite side at D. So what is the ratio of BD is to DC? This opposite side length is small c, this is equal to small b and A. So how to calculate this one? This is equal to C is to B. That is nothing but AB is to AC ratio. If you know the ratio, if you know the coordinates of B and C, then you can calculate D point, then you can calculate length AD. D coordinates కనుక్కోవడానికి ఈ ఫార్ములా వాడతాం. D divides BC in the ratio C is to B. BC in the ratio C is to B. Small c is to B. Where C is equal to length of the side AB and AC is equal to length of the side BC. Once you know the vertices x1 y1 and x2 y2, you can calculate the length, and also you can calculate the length. Then you can calculate the D coordinates. So D coordinates can be calculated with the help of BC ratio. So once you know D point, you can calculate the length AD. Then you can calculate the length AD. AD అనుకోవచ్చు. So internal bisector. అలాగే in center ఎలా అనుకుంటాం? In center AI is to ID is in the ratio of B plus C is to A. Sum of adjacent sides to the opposite side ratio. Therefore, I coordinates is given by A into x1, B into x2, C into x3 by A plus B plus C. Similarly, A into y1, B into y2, C into y3 by A plus B plus C. That is the in-center calculation. So, they are all internal bisectors concurrent at I. The concurrent point is given by this. ఈ పాయింట్ మీద ఉన్నాయి, ఈ లైన్ మీద ఉన్న పాయింట్స్ అన్ని దేంతో ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటాయి. డిస్టెన్స్ టు ద సైడ్ AB is equal to distance to the side AC equal. P is a point on this internal bisector. Its distance from P to the side AC is equal to the side BC. So angular bisector is the locus of equidistant from to the two sides AB and AC which are intersecting at A. So locus of equidistant from two intersecting straight lines whose distances are equal, that locus is calling as bisector of that line, internal bisector. So there is external bisector to this angle A intersects BC again at another point F. How to calculate the depth? Divides BC in the ratio C is to B. F divides the same side BC in the ratio C is to B externally. This divides externally. ఇది ఇంటర్నల్ గా డివైడ్ చేసింది అనుకో, అది ఎక్స్టర్నల్ గా డివైడ్ చేద్దాం. F divides externally. F divides BC. The ratio C is to B externally. ఇందర్థం internally అమ్మ. So internal bisector divides internally, external bisector divides BC in the ratio externally. దీని వల్ల మనకి ఏంది ఉపయోగం? ఇంటర్నల్ గా ఎక్స్టర్నల్ గా డివైడ్ చేస్తే ఆ ఇంటర్నల్ బైసెక్టర్ ఎక్స్టర్నల్ బైసెక్టర్ కావాలంటే ఆ రెండు లెంగ్త్లు ఈక్వేషన్స్ కనుక్కోవచ్చు. ఎక్స్టర్నల్ బైసెక్టర్ లెంత్ అయినా కూడా కనుక్కోవచ్చు కదా. మీకు పాయింట్ వస్తే ఈ లెంత్ కనుక్కోవచ్చు కదా. ఈ రెండింటి మధ్య యాంగిల్ ఎప్పుడు కూడా 90 ఉంటుంది. ఇంటర్నల్ బైసెక్టర్ అండ్ ఎక్స్టర్నల్ బైసెక్టర్స్ మేక్స్ an angle of 90. అలాగే మిగతాది కూడా చూడొచ్చు. ఇప్పుడు I divides AD internally in the ratio B plus C is to A. అలాగే I1 ఎలా డివైడ్ చేస్తుంది? ABC. ఇది internal angular bisector meets D and extended lies on I1. There is two external bisectors and another external bisector meets at this point. One internal and two external
bisectors meets at I1. That is opposite to vertex A is calling as x center opposite to vertex A. X center opposite to vertex A. How to calculate I1? I1 is equal to minus AX1 plus BY1 plus CZ1 divided by minus A plus B plus C minus AY1 plus BY2 plus CY3 by minus A plus B plus C. This is external divides. So what is the I1? Divides AD in the ratio B plus C is to A externally, whereas this divides internally. I1 divides internally and I divides internally, I1 divides externally in the same ratio. So 2 points are on the same straight line. 2 points are on the same straight line. PC are fixed points and D is a point in the ratio C is to be internally and another point on the same line C is to be externally, where B and C are different. B and C are equal, then external point is not possible. So B and C are different, then D divides BC internally and F divides externally. ఒకే లైన్ మీద రెండు పాయింట్స్ ని ఒక రేషియోలో ఇంటర్నల్ గా ఇంకో రేషియోలో ఎక్స్టర్నల్ డివైడ్ చేస్తున్నాం రెండు పాయింట్లు. ఆ రెండు పాయింట్స్ ఏమంటాం అంటే D, F are called harmonic conjugates of BC. So harmonic conjugates are nothing but 2 points on the same straight line. One divides internally in the ratio M is to N, another divides in the ratio M is to N externally. Where M and N are different. They are calling as harmonic conjugates. So D, F are lies on the internal bisectors and external bisectors. They are called harmonic conjugates of BC, which divides BC in the ratio C is to be provided C and B are different. P and equal to C, external point is not exist. So here is also I1 is also calling as, and I, I1. I divides AD in a certain ratio that is equal to B plus C is to A. I divides AD in the ratio B plus C is to A internally. I1 divides in the ratio AD externally in the same ratio. Therefore, I, I1 are on the line AD with reference to AD. One is internally in the same ratio. I1 is also in the same ratio, but one is internal and another one is external. That's why I, I1 are also calling as harmonic conjugates of A, D. A, D ki I, I1 and harmonic conjugates and all. Harmonic mean, harmonic conjugates. That means, what that means harmonic mean? Here is I am writing harmonic mean of these two. D, F are called harmonic conjugates. Let's see. What is the meaning of harmonic conjugates? D divides BC in a certain ratio. F divides in the same ratio, one internally, other one externally. They are calling as harmonic conjugates of the remaining 2 points. So another condition is why you are saying that harmonic mean. There is a length BD starting from one end, BD, BC and BF. BD, BC from B to F. These forms HP, harmonic progression. They are in harmonic progression. The length BD, length BC, length BF are in HP. That's why they are calling as F and D. F and D and F are called harmonic conjugates. That is equal to 2 by BC is equal to 1 by BD plus 1 by BF. That is the meaning of harmonic conjugate. They are divides in harmonic conjugates. And it will B and B place of P and locus of point. BC and 2 by PC, 1 by PV, 1 by PF. P locus is straight line. The locus of P is a straight line. When the lines passing through P intersecting the straight lines, two straight lines at different points in the harmonic conjugate. So this is about the harmonic conjugate. What does it mean by harmonic conjugates? So their points are called harmonic conjugates with reference to another 2 points. With reference to another 2 points, one divides internally, other divides externally.
externally. One point divides internally in the same ratio, and another divides in the same ratio externally. Those 2 points are called harmonic conjugates. Here I and I1 are harmonic conjugates, where D and F are harmonic. This is about in center. Vertices ఇస్తే మనకి circumcenter. Circumcenter is inside the triangle or maybe outside the triangle or lie on the triangle. Depends upon what. Inside outside అని ఎలా చెప్తాం? Circumcenter. Acute angle triangle. Circumcenter. Triangle లోపల ఇలా రాస్తే acute angle triangle means circumcenter is inside. When it is a right angle, that is in the semicircle. Circumcenter is lie on a circumcenter is midpoint of hypotenuse in a right angle triangle. An obtuse angle triangle, that is the point should be on the minor segment. Major segment, this is major, this is minor for BC. This is obtuse. This is acute. These are also acute in the same manner. Obtuse angle triangle. మనం దీన్ని బట్టి ఇంకొక రకంగా చెప్తాము. అబ్ట్యూజ్ ఎక్యూజ్ అని చెప్పడానికి కండిషన్స్ ఏమని చెప్పొచ్చా? యూజింగ్ కొసైన్ రూల్. వెర్టిసెస్ ఇచ్చి మనకు ఎక్యూట్ అబ్ట్యూజ్ అని అడిగారు అనుకో, ఎలా చెప్తావు? సపోజ్ యాంగిల్ బి అబ్ట్యూజ్ ఎక్యూట్ అని చెప్పాలి, ఎలా చెప్తాం? This length is small a, this length is small b, this length is small c. How to identifying whether b is acute or not? Angle b acute అవ్వాలంటే cos b అంత కనుక్కుంటాం. What is the formula for cos b using the properties of triangle? This is equal to a square plus c square minus b square by 2ac. If it is negative, a and c are positive and 2 are positive. Only depends upon a square plus b, a square plus c square minus b square negative. It is about acute. If it is right angle, that should be 0. If it is acute, that should be greater than. So acute obtuse అని అడుగుతారు. రెండు వెర్టిసెస్ ఫిక్స్డ్ గా ఇచ్చి ఏదో ఒక యాంగిల్ acute obtuse అయితే k కనుక్కోమని అడుగుతారు. వీటిలో ఏదైనా ఒకటి k పెట్టి అడిగినా కూడా ఇదే ఫార్ములా వాడాలి. దీంట్లో ఏదైనా ఒక నెంబర్ కి k పెడతారు, ఇంకొక వాల్యూ ఇస్తారు. If it is an obtuse angle triangle, find k అంటే ప్రాపర్టీ తీసుకుంటారు. Angle B ne istar, angle ABC obtuse, then find k ante then you can calculate from this as inequality. So acute obtuse అని కనుక్కోవడానికి వెర్టిసెస్ తెలిస్తే ఏ యాంగిల్ చెప్తే ఆ యాంగిల్ కనుక్కుంటాం cosine రూల్. అది నెగటివ్ ఆ పాజిటివ్ చూపిస్తారు. నెగటివ్ ఇస్ obtuse, పాజిటివ్ ఇస్ acute, ఇది కూడా 0 రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ అయితే k కనుక్కో, obtuse అయితే k కనుక్కో, acute అయితే k కనుక్కుంటారు. యాంగిల్ ఎలా ఇస్తారు? యాంగిల్ ABC is obtuse అని వాడే స్పెసిఫై చేస్తాం. దట్ మీన్స్ యు హావ్ టు క్యాలిక్యులేట్ cos b and take less than 0. Then simplify, then you will get your answer. In simplify చేస్తే మనకి ఆన్సర్ చెప్తాం. The condition for whether acute obtuse right angle using vertices. Using vertices find lengths, then use that result. ఏ యాంగిల్ గురించి చెప్తే ఆ యాంగిల్ గురించి మాట్లాడతాం. మిగతా మనకు అవసరం. And vertices are given, how to calculate circumcenter. How to calculate circumcenter? SA is equal to SB is equal to SC. You simplify this equation here by taking S is equal to x comma y. So perpendicular bisector of SA is equal to SB, perpendicular bisector of BC. SB is equal to SC, perpendicular bisector of BC. AC, sir. BC. AC is equal to AC is equal to AB. SCA is equal to SB, perpendicular bisector of SCA.
So perpendicular bisectors concurrent point is circumcenter. This can be verified. In the optional level verify. So that is also lies in the same plane. And also lies maybe inside or maybe outside or maybe on the side, depends upon the triangle nature. Acute angle triangle, obtuse angle triangle, and right angle triangle. So that is about the calculation. So circumcenter can also be calculated and also by another manner. A, B, C. This is the perpendicular bisector. This D is midpoint of this one. Line joining this one. So this can also be calculated with the help of the coordinates. X1, Y1, X2, Y2, X3, Y3. In terms of X1, Y1, you can calculate with the help of this one is sin 2A into X1, sin 2B into X2, sin 2C into X3. So BD is to DC is BD is to DC. Line joining S to this one. Circumcenter gunda pass ayi line. దీన్ని నేను some P అనుకుంటే P divides and PD is to PC in the ratio sin 2A is to sin 2B ఉంటుంది. Sin 2B is to sin 2C. And then opposite to C, sin 2C is to sin 2. ఈ ratio ఉంటుంది. Line joining the vertex A to the circumcenter passing through its intersecting the opposite side at P. This is equal to this P divides PP is to PC is equal to sin 2 is to sin 2B అవుతుంది. Like C is to P ఎలాగో ఇన్ సెంటర్ గుర్తుపెట్టుకుంటే దాన్ని sin 2C లో sin 2B లో రాయాలి. ఈ ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ వచ్చినప్పుడు మళ్ళీ రివ్యూ చేస్తాం ఒకసారి. Again SA is to SB. SA is to SP. The ratio of sin 2B plus sin 2B is to sin 2A ratio ఉంటుంది. sin 2B plus sin అది ఆల్రెడీ ప్రాపర్టీస్ లో చెప్పుకుంటాం కావాలంటే ఒకసారి వెరిఫై చేసుకోండి. sin 2C plus sin 2B is to sin 2A ratio ఉంటుంది. So from this S coordinates is equal to sin 2A into x1, sin 2B into x2, sin 2C into x3 divided by sin 2A plus sin 2B plus sin 2C. Write down similarly y coordinates. Circumcenter can also be calculated with the help of x1, y1, z1. In terms of x1, y1, z1 is sin 2A x1 plus sin 2B x2 plus sin 2C x3 divided by sin 2A plus sin 2B plus sin 2C. You know, you can write as 2 sin A cos A, 2 sin B cos C, 2 sin C cos C also. All into cos common చేసి sin A, 2 sin A dividing multiplying by R అది కూడా రాయొచ్చు. దీన్ని కూడా ట్రాన్స్ఫర్మేషన్ చేసి డెల్టా లా కూడా మార్చుకోవచ్చు. Indices తెలిస్తే సర్కంసెంటర్ కనుక్కోవడానికి SA ఈక్వల్ టు SB ఈక్వల్ టు SC ఇస్ ద బెస్ట్ ఫర్ ద ప్రాసెస్. ఫార్ములా రాయదలుచుకుంటే రాస్తాం. The altitude concurrent point of altitude divides opposite side with certain ratio ABC, then orthocenter. So calculate orthocenter means slope of BC calculated and calculate perpendicular line slope and A. Similarly, another altitude is calculated and then you can find orthocenter. Orthocenter కనుక్కోవడానికి ఈ ప్రొసీజర్ ఫాలో అవుతాం. Orthocenter can be calculated by finding the altitude equation. ఇంటర్మీడియట్ లో చేస్తారు. ఆ ప్రొసీజర్ ఇక్కడ అడాప్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ D దగ్గర మీట్ అవుతుంది కదా. BD is to DC. The tan C is to tan B ratio ఉంటుంది. BD is to DC is equal to tan C is to tan B ratio ఉంటుంది. Tan C is to tan B. Now D coordinates and H. AH into HD coordinates is equal to tan C plus tan B is to tan A ratio. From this we can calculate H as tan A x1, tan B x2, tan C x3. Tan A x1, tan B x2 plus tan C x3 divided by tan A plus tan B plus tan C. Right?
A plus tan B plus tan C. And similarly, write down y coordinates. Write down y coordinates. PD is to DC. దీనికి ఆల్టిట్యూడ్ కనుక్కోవడం కూడా కావాలండి. సో ఏహెచ్ లెంత్ కూడా అంతే చెప్పాము మరి గుర్తుందా? వాట్ ఇస్ ద లెంత్ ఏహెచ్ అండ్ హెచ్డి దిస్ లెంత్ ఏహెచ్ ఇది ఈక్వల్ టు ఇక్కడ అడగచ్చాం ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ కూడా ఇక్కడ అడగచ్చు. ఏహెచ్ ఇది ఈక్వల్ టు 2r cos A అండ్ ఏడి ఇది ఈక్వల్ టు 2r cos B cos C 2r cos B cos C ఆ రేషియోని బట్టి కూడా ఇది కనుక్కోవచ్చు by converting in terms of tan. AH is equal to 2r cos A, AD is equal to 2r cos B cos A. ఇది కూడా కనుక్కోవచ్చు. దీన్ని కనుక్కోవడానికి మన మెకానిజం ఉంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏం చేస్తాం? బోత్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ 2 ఉంటాయి. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకొని చెప్పేసాం. ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వరకు ఇది స్మాల్ c అయితే ఈ లెంత్ ఎంత చెప్పొచ్చు? ఎంత ఉంటుంది? 90 మైనస్ ఏనా? ఇది ఏ యాంగిల్ ఏనా? cos A కనుక్కుంటే సరిపోద్దాం. cos A ఎంత ఇది హైపోటెనస్ ఇది అడ్జసెంట్ సైడ్ cos A is equal to AE by C. Therefore this becomes C cos A. చిన్న ట్రయాంగిల్ వరకు తీసుకున్నాం అనుకోం ఈ యాంగిల్ ఎంత చెప్పొచ్చు? this angle is equal to this total triangle is C, this is C, ఇది 90 minus C. మనకి ఇది కావాలి కాబట్టి ఇది హైపోటెనస్ ఇది అడ్జసెంట్ సైడ్ అగైన్ cos 90 minus C is equal to C cos A by AH. It's about AH is equal to C cos A by sin C. C by sin C is equal to 2R. You can write as 2R cos A. AH is equal to 2R cos A. This is taken as right angle triangle. This is the angle A. We require AE. AE is equal to cos A adjacent side by hypotenuse because it is 90. So C is there. From the take the smaller triangle out of the greater triangle. This is C. This is 90 minus C. Cos 90 minus C is adjacent side AD by hypotenuse. This is smaller triangle. If you want opposite sign, take sin C. Then you will get the other one. Similarly, AD is equal to R cos B cos C. దీంతో ఇంకో రిలేషన్ ఉంది. Take a circumcircle. If this is extended, it meets another at point P. HD is equal to PD. రెండు ఈక్వల్ ఉంటాయి మీకు. If orthos and altitude passing through the vertex A extended meets the circumcircle at the point P and the side at BC at D. Altitude extended and meets the side at D and meets the orthocenter of the same line extended meets the circumcircle at P. So there is a relation between orthocenter and D and this P. HD length is equal to DP length. Both are equal. Angle in the semi segment same అని తీసుకొని ప్రూవ్ చేస్తాం. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్ ద్వారా ప్రూవ్ చేయొచ్చు. ఐడియా లేకపోతే అక్కడికి వెళ్ళి చూడండి ఒకసారి. HD is equal to PD. సర్కమ్ సెంటర్ అడుగుతారా ఎక్కువగా, ఎందుకంటే బీసీ ఈక్వేషన్ ఇస్తారా, హెచ్ ఇస్తారా. ఇమేజ్ ఆఫ్ హెచ్ విత్ రెస్పెక్ట్ టు సైడ్ బీసీ లైస్ ఆన్ ద సర్కమ్ సర్కిల్. కాబట్టి ఇది అనుకోవచ్చు. ఎస్పీ ఈస్ కాలింగ్ యాజ్ సర్కమ్ రేడియస్. ఇది అడుగుతారు ఎక్కువగా ఎగ్జామ్ లో. సైడ్ ఈక్వేషన్ బీసీ ఇచ్చాడంటే ఇమేజ్ కనుక్కోమని అర్థం. ఇమేజ్ కనుక్కుంటే అర్థమైపోయింది. వరకు రాసి నేను వెర్టిసెస్ తీసుకుని ఎలా కనుక్కోవాలని ట్రై చేశాను. మొత్తం వెర్టిసెస్ తోటి మనం మిగతా అన్ని రాయటం. ఇంకా కాన్స్టెంట్ రేషియోలో డివైడ్ చేసి కూడా వస్తాయి, కావాలంటే తీసుకోవచ్చు. దెర్ ఇస్ వన్ పాయింట్ ఆన్ ది సైడ్. ఇందాక ప్రీవియస్ గా 1:1 రేషియో రాసినాను. నేను ఇక్కడ k:1 రేషియో తీసుకున్నాను. k:1 is the point D. Again another point is k:1. There is another point E and take another point k:1 and this is equal to F. DEF. This centroid కూడా triangle ABC centroid కి సమానంగా ఉంటుంది. If k:1 maybe k equal to 1 also it is true. k:1 k:1 k:1. Then the area of the triangle, centroid of the triangle DEF is same as triangle ABC. అలాగే ఏరియాకి మధ్య రిలేషన్ కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి.
దిస్ ఏరియా ఎంత ఉంటుంది అనేది k ఈక్వల్ టు 1 అయినప్పుడు ఏరియా ఎంత మనం చెప్పాం 1/3 ఆఫ్ ది టోటల్ ఏరియా. k:1 రేషియోలో తీసుకుని ఏరియా కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. అబౌట్ ఏరియా క్యాలిక్యులేషన్. సెంట్రాయిడ్ అడుగుతారు పర్టికులర్ గా. సెంట్రాయిడ్ ఆఫ్ DEF ఈ సేమ్ యాజ్ సెంట్రాయిడ్ ఆఫ్ ది ట్రయాంగిల్ ABC. k ఎఫెక్ట్ చేయదమ్మా ఆన్సర్. k మీద ఏం డిపెండ్ అవ్వదు. చివరిలో k కట్ అయిపోయి x1 + x2 + x3/3 y1 + y2 + y3/3. k:1 రేషియోలో సైడ్స్ ని డివైడ్ చేసి అన్ని పాయింట్స్ తోటి ఫామ్ అయ్యే ట్రయాంగిల్ ఏరియా సెంట్రాయిడ్, ట్రయాంగిల్ ABC సెంట్రాయిడ్ కి సమానంగా ఉంటుంది. అలాగే సైడ్ లెంత్ ఇస్తే మిగతా కనుక్కోవడం అలాగే ఏమి కనుక్కో సైడ్ లెంత్ ఏ BC స్మాల్ ఏ ఇస్తారు, స్మాల్ బి స్మాల్ సి. దిస్ అబౌట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్. సో దీని ఏరియా కనుక్కోవడానికి ఎలా చేస్తాం? సైడ్ లెంత్ తెలిస్తే ప్రీవియస్ దానికి ఏరియా కనుక్కోవడానికి ఫార్ములా హాఫ్ ఇంటూ ఏరియా వెర్టిసెస్ తెలిస్తే ఫార్ములా ఏంటమ్మా? హాఫ్ ఇంటూ మోడ్ ఆఫ్ x1 y1 1 x2 y2 1 x3 y3 1. This is about area and vertices are known. Area is equal to determinant and its mod. Mod of the determinant x1 y1 1 x2 y2 1 x3 y3. That is the area of the triangle when x1 y1 x2 y2 x3 y3 as vertices of a triangle. Vertices there is the area కనుక్కోవడం half into x1 into y2 minus y3. అదే రాస్తారు కదా ఫార్ములా. సైడ్ లెంత్ ఇస్తే ఫార్ములా హెరాన్స్ ఫార్ములా s is equal to a plus b plus c by 2. Therefore area is equal to s into s minus a into s minus b into s minus c. What is the circumradius? ABC by 4 delta. You know the delta and capital R is. What is small r? Delta by s. Small r1 is equal to delta by s minus c. R2 delta by s minus c. R3 delta by s minus c. ఇవన్నీ కనుక్కోవచ్చు. R1, R2, R3 can be calculated with the help of ABC. So how to calculate the median passing through the vertex A? Median passing through the vertex A. Median passing through the vertex A. You can call it this area. Area calculation with the help of this one, you can calculate all the parameters. ఆలోచించాల్సిన ఇచ్చిన విషయంతో ఫార్ములా ఏమేమి వస్తాయి అనేది మైండ్ లో కలెక్ట్ చేసుకోవడం ఇదంతా. హౌ టు క్యాలిక్యులేట్ AD. ఇది a/2 ఉండడం, ఇది కూడా a/2 ఉంటుంది. ఎలా చేద్దాం? తీటా తీసుకుంటే ఇది 180 మైనస్ తీటా ఇంతేనా చెప్పొచ్చు ఫార్ములా. సైన్ రూల్ తో కూడా చెప్పొచ్చు. ఇది తీటా ఉంటే ఇది 180 మైనస్ తీటా తో చెప్పేసాం. cos తీటా క్యాలిక్యులేట్ దిస్ cos 180 మైనస్ తీటా ఇస్ మైనస్ cos తీటా, రెండు యాడ్ చేసి 0. దీనికి అప్లై చేస్తే AD² రెండిట్లో కనుక్కోవచ్చు. ఒక ప్రాసెస్ డైరెక్ట్ గా ఫార్ములా లాగా గుర్తుంటే రాసేస్తున్నాను. AD ఇది ఈక్వల్ టు కావాలంటే ఇలా రాయొచ్చాం. cos తీటా ఇది ఈక్వల్ టు a/2 whole square that is equal to a² by 4 plus AD². ఇది AD కనుక్కోవడమే కదా. minus 2 times of minus c² by 2 times of a/2 into AD. అలాగే ఇక్కడ cos 180 minus తీటా కనుక్కుంటే చేయొచ్చు. అదో పద్ధతి. నేను వెక్టార్స్ లో చెప్పిన పద్ధతి కూడా ఫాలో అవ్వచ్చు. ఇవన్నీ ఎందుకులే కానీ డైరెక్ట్ రాసేస్తున్నా యాంగిల్ తో నాగింది అనుకోవడానికి డిఫరెంట్ వేస్ ఉంటాయి. అందులో నేను ఒక వే రాశాను. AD length square root of 2 times of adjacent side square c² plus b² minus a² by 4. ఇది మీడియన్ లెంత్ AD పాసింగ్ త్రూ A. అలాగే పాసింగ్ త్రూ B కూడా కనుక్కోవచ్చు. P is equal to square root of adjacent side squares 2 times of a² plus 2 times of c² minus opposite side b² by 4. అలాగే CF
There is a massing through this one, vertex C. This is equal to squaring of adjacent sides, 2 times of A square plus 2 times of B square minus C square divided by 4 under root. If you square and add these things, then we get the relation between the median lengths. This is the median length passing through the vertex A denoted by m suffix A, m suffix B, m suffix C. There is a median passing through the vertex A, B, and C. MA square plus MB square plus MC square is equal. Now adding of right hand side, all having LCM 4. And the numerators are added. 2C square plus 2C square, 4C square minus C square, each one by 3 times. So symmetry, each one by 3 times. This is the relation between the MA square, MB square plus MC square is equal to 3 by 4 times sum of the squares of sides. For any triangle ABC, the lengths of sides are known. So it is equal to ABC. Sorry. How to calculate angular bisector length? A by 2 and A by 2. How to calculate this AD? With the help of area summation equal to total area. Internal bisector AD length is equal to. So the formula రాసేస్తాం. Half into C into AD into sin A by 2 plus half into this AD length into side length BC into sin A by 2. Area of this triangle plus this triangle is equal to half into BC sin A. Total area BC, product of these two adjacent sides into sin of A, half of BC sin A. Total half is cancelled in all the terms, then AD is equal to. Sin A by 2 is common. Sin A by 2 is common. And also AD is common, bracket is C plus B is equal to BC into 2 sin A by 2 and cos A by 2. This is equal to sin A by 2 cancel, then AD is equal to 2 times of BC into cos A by 2 divided by B plus C. This is the median passing through the vertex A. Median passing through the vertex A. సార్ అంటే దాని అపోలినియస్ స్థిరం పెట్టుకొని చేయొచ్చు కదా? అన్ని డౌట్ లేదు. ఇది ఎప్పుడు తెలియదు. నేను చేయలేదు, ఏం అర్థం కావట్లేదు. హలో సార్. హలో సార్. చెప్పు. మళ్ళీ చెప్పు. అంటే అపోలినియస్ స్థిరం పెట్టుకొని చేయొచ్చు కదా? చేయొచ్చు. అపోలినియస్ స్థిరమైన వాడచ్చు, ఇబ్బంది. ఏ స్థిరం వాడినా నీకు చేసి కావాలి, లెంత్ కనుక్కో, ఎక్కడ కనుక్కున్నా పర్లేదు. మెథడ్స్ వేరే వాడతానంటే నాకేం ఇబ్బంది లేదు, అప్లికేషన్ లేదు, వాడచ్చు. కొంతమంది ప్లేన్ జామెట్రీలో ఏదైనా ఫార్ములా రేషియోస్ వస్తే రేషియోస్ లో ఫాలో అవ్వండి. అట్లాగే ఎక్స్టర్నల్ బైసెక్టార్ కనుక్కోవడానికి కూడా ఇలాగే ఫాలో అవ్వాలి. కాబట్టి అక్కడ టోటల్ ఏరియా రాయడానికి టోటల్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ ట్రయాంగిల్ ఏరియా, టోటల్ ఏరియా మైనస్ దిస్ ట్రయాంగిల్ ఏరియా ఈజ్ ఈక్వల్ రిమైనింగ్ ఏదో వస్తుంది కదా. నేను ఏరియా ఇది రాస్తా కదా. టోటల్ ఏరియా కనుక్కోవడానికి మైనస్ చేసి చెప్పాను, అది కూడా చూడండి. ప్రాపర్టీస్ లో ప్రూఫ్ రాసాం. ఎక్స్టర్నల్ బైసెక్టార్ అక్కడ మనకి మైనస్ ఏదో తేడా వస్తుంది, ఈ బి మైనస్ సి అని వచ్చింది అనుకుంటాను. ప్లస్ బదులుగా మైనస్ వస్తుంది. Our area is equal to sum of common area AD outside point for that. నేను ఇంటర్నల్ రాసి సర్కమ్ సెంటర్ చెప్తున్నాం, అన్ని అయిపోయినాయి. సర్కమ్ రేడియస్ క్యాపిటల్ R, దట్ ఈజ్ ఈక్వల్ టు S. ఇది ఆల్రెడీ చెప్పాము ఎలా. అలాగే వెర్టెక్స్ నుంచి సైడ్ లెంత్ కనుక్కోవాలంటే cos A cos B cos C కనుక్కొని చెప్పొచ్చు. సో హాఫ్ యాంగిల్ సంబంధించి కూడా ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే ఇట్ ఇస్ అబౌట్ ది సైడ్స్.
ఏమైనా అడిగితే ఇందులో లెంత్ అడుగుతారు. 9 పాయింట్ సర్కిల్, 9 పాయింట్ సర్కిల్ మనకి సిలబస్ లో లేదు అని తెలుసుకోవడం మంచిది. ఏబిసి 9 పాయింట్ సర్కిల్, 9 పాయింట్స్. 1 ఆర్ మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్, మిడ్ పాయింట్స్ ఆఫ్ సైడ్స్ 3. Another one is altitudes drawn from the vertex. D. P. Q1. అట్లాగే దా ఇక 3 పాయింట్లు అన్నమాట. Feet of altitude, they are calling as feet of altitude. DEFM ఒక 3, PQR feet of altitude and intersecting at midpoints of AH, నేను D1 E1 and F1 అన్నారు. D1 F1 E1, D1 E1 F1 మొత్తం కలిపాము. 9 పాయింట్లు కలిపితే ఒక సర్కిల్ ఉంటుంది. It is calling as 9 point circle. A circle passing through these 9 points. 3 are midpoints of sides, 3 are vertex, half the center vertex. These 9 points, a circle is passing through it. That circle is calling as 9 point circle. 9 point circle. So only feet of the altitude to form a triangle. Triangle that was formed by feet of the altitude. That is equal to one altitude. Here is named as P. Another altitude named as Q. Is calling as pedal triangle. So circumcenter, pedal 9 point circle center. నైన్ పాయింట్ సర్కిల్ ఏంటంటే లేదు, సిలబస్ లేదు, ఇది లేదు, పెడల్ ట్రయాంగిల్ తెలుసుకోవడం మంచిది. వాట్ అబౌట్ యూలార్ లైన్? It is line joining orthocenter and centroid and circumcenter. ఏ రేషియోలో ఉంటాయి ఇవి? 2:1. Line joining of H, G, S. There is a circumcenter, orthocenter and centroid are lie on the same line. They are calling as Euler's line. దీంట్లో ఒకటి లిస్టింగ్ కూడా చెప్పొచ్చు. Two times of circumcenter, 1 times of orthocenter by 3 is equal to centroid. So this is orthocenter is 0, 0. Then circumcenter is simply 3 times of centroid. That is equal to simply orthocenter is sum of the coordinates of x coordinates and y coordinates of the given triangle. Sum of the x coordinates, sum of the y coordinates of vertices is nothing but orthocenter when provided circumcenter is origin. Circumcenter origin అయితే centroid simply addition of vertices of the triangle అవుతుంది. x1 plus x2 plus x3 y1 plus y2 plus ఎందుకంటే 0 0 అయిపోయాం 3 తో మల్టిప్లై by 3 చేస్తే centroid దాని 3 తో మల్టిప్లై చేస్తాం. There is a case of Euler. So 9 point circle, n is midpoint of hs, midpoint of hs, midpoint of hs. లెంత్ కూడా చదువుకోవాలి. అడిషనల్ గా లెంత్ అవి రేపు చెప్తాను. లెంత్ ఇంతవరకు చూసుకోండి. వాళ్ళ హాఫ్ అన్ అవర్ టైం ఉంది. నేను ఇంతవరకు ఆపుతున్నాను. రోజు 45 minutes ఆర్ 1 hour అయినా బ్యాలెన్స్ అంతా వదిలేస్తున్నాం అంటే ఆడుకోమని కాదు, చేసుకోమని. వర్క్ అయితే చేసుకోండి, సిన్సియర్గా నేర్చుకోండి. నేను వాళ్ళు చేసిన దాంట్లో ఏదైనా మిస్ అయితే కొన్ని పాయింట్స్ రేపు క్లాస్లో కంటిన్యూ చేస్తాను. రైట్ లైన్స్ నేను డిస్కస్ చేస్తా అవసరమైన దగ్గర.
పర్టికులర్ గా లాస్ట్ సెక్షన్ బేస్ చేసుకొని సెకండ్ ఆపర్చునిటీ టు లెర్న్. వాళ్ళు మనం మాట్లాడుకోవాల్సింది 3 అసైన్మెంట్లు అన్ని అసైన్మెంట్లు చేసామని ఫీల్ అవుతాం. చేయక్కర్లేదు. మీరు మొదటి 3 అసైన్మెంట్లు ప్రీవియస్ ఎగ్జామ్ కోసం చేయగలిగితే చాలు. నాకు ఏం అక్కర్లేదు. మీరు అది ఒక్కటి చేస్తే మీరు ఐఐటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడే అసైన్మెంట్ వర్క్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉన్న ఇచ్చిన అసైన్మెంట్ లో మొదటి 3 మెయిన్స్ లెవెల్లో ఇస్తారు. అవి మాత్రం కంపల్సరీ చేయండి. బ్యాలెన్స్ ప్రీవియస్ ఐటీ చేసుకొని ఎగ్జామ్ రాయండి. ఎగ్జామ్ లో మినిమం క్వశ్చన్స్ అటెంప్ట్ చేయండి. 10 టార్గెట్ పెట్టుకుని 10 కంప్లీట్ చేయండి. దట్ ఇస్ యువర్ టార్గెట్. సెకండ్ సెక్షన్ ఫస్ట్ సెక్షన్ లిమిటేషన్ లేదు. మీరు అడిషనల్ గా అడిగితే మంచిది. నాకు ఈ వర్క్ అయిపోయింది, నెక్స్ట్ వర్క్ ఏందని అడిగితే బెస్ట్. అది హ్యాపీ నాకు వాళ్ళని అట్లా అడిగితే. ఇలా అడిగితే ఉపయోగం లేదు. మీకు టాపర్స్ మార్క్ మాత్రం అడిషనల్ వర్క్ చేసుకోవాలి. తొందరగా అవుతాయి. క్విక్ గా కంప్లీట్ చేయండి. రానివి ఏమైనా ఉంటే పోస్ట్ చేస్తే అవి కూడా డిస్కస్ చేద్దాం క్లాస్లో. ఏం ఇబ్బంది లేదు. ఏవైతే ప్రాబ్లం ఉంటాయి మీరు అవి పోస్ట్ చేస్తే నేను కావాలంటే అది తేడాగా ఉందనుకుంటే నేను క్లాస్ చెప్తాను. ఈ క్లాస్ అసైన్మెంట్ లో నీకు ప్రాబ్లమాటిక్లు ఏమైనా ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతారు అనుకుని నేను చెప్తాను. మీరు పోస్ట్ చేసిన దాన్ని బట్టి ఓకేనా. మీరు పోస్ట్ చేసే దగ్గర మాత్రం డౌట్స్ చేయండి, వర్క్ చేయండి. ఇది ఆల్రెడీ నాకు తెలిసి సెకండ్ థర్డ్ టైం మీరు వర్క్ చేయడం దీని మీద. ఇంతకుముందు కూడా ఒకసారి చెప్పాంగా, ఫస్ట్ స్టార్టింగ్ లో ఇదే పెట్టాం, మీరు ఏదో చేస్తారని వర్క్. అందుకని అవకాశం ఉంది. అట్లా వారం వారం తగ్గిస్తున్నాం అంటే టైం పెంచుతున్నాం. మీకు వాస్తవంగా 2 కలిపి ఉంటాయి, మేము 2 కలపట్లేదు, విడివిడిగా పెడుతున్నాం. బట్ అవకాశం ఉన్న వరకు కంప్లీట్ చేయండి. ఫార్ములాలన్నీ చదువుకోండి. ఇంతకుముందు క్లాస్ వర్క్ లో ఒకసారి చూడండి అవకాశం ఉంటే. ఎవరైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు, లేదనుకుంటే ప్రాబ్లం చేస్తూ అవసరమైన దాన్ని రిఫర్ చేసుకోండి. అది బెస్ట్. ఒక అసైన్మెంట్ లో ప్రాబ్లం చేయండి, తెలియని దాన్ని వెళ్ళి రిఫర్ చేసుకోండి. అంతే తప్ప డైరెక్ట్ గా పుస్తకం అంతా తీసి చదివి తర్వాత స్టార్ట్ చేద్దామంటే వారం అయిపోయింది, ఏం ఉండదు మీకు. తర్వాత వర్క్ చేస్తా ఉండండి. ఏదైనా డౌట్ వస్తే ఆ ఏరియా చదువుకోండి వెళ్ళి. ఆ ఏరియాలో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఒకసారి చూసుకోండి తప్ప బుక్ మొత్తం చూసి చేద్దామంటే టైం కాదు. రేపు నేను చేంజ్ ఆఫ్ యాక్సిస్ లోకస్ సంబంధించి కూడా డిస్కస్ చేస్తాను. రేపు అది అవుతుంది. ఎల్లుండి స్ట్రైట్ లైన్స్. సార్ నాకు తెలిసి మోస్ట్లీ 3 or 4 days లో క్లోజ్ అయింది. నాతో అవసరం లేదు, మీరు వర్క్ చేసుకుంటూ ఉంటాం అని చెప్పి తింటా ఉంటాం. చేయండి, వర్క్ చేయండి. ఇంకా ½ hour టైం ఉంది. సిన్సియర్ వర్క్ చేయండి. నేను ఉన్నాయా డౌట్స్? ఏం లేవుగా.